నాన్న ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కన్నీ స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి, అతనికి కూడా స్వీట్ పెడదు గాని. సరే రవి, రవి ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చేంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో. ఏమిటయ్యా గుణుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటిరా. ఒకసారి బయటికి రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయారు ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురువు గారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాను సార్. రావయ్యా. నమస్కారం. నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చడి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఏంటయ్యా ఇటు తిరుగుతావు? కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్. అమ్మాయి ఎక్కడుందయ్యా? మీలాంటి వాళ్ళు పేటకు ఒక్కరుంటే చాలా బాగుంటుందండి. కరెక్టే. మాలాంటి ఆడపిల్లలు అమ్మాయి గారు చెప్పే మాట. అతను రౌడీ ఏంటమ్మా, జెంటిల్మన్. అవును, నేను జెంటిల్మెన్. రౌడీ కాదమ్మా, ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి. మన రవి ఏం కాదమ్మా, చాలా మంచాడు. అతను హెల్త్ ఆఫీసర్ ఏంటమ్మా, మన బాబ్జీ గాడు. ఏంటమ్మా నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అర్థమైందిలే, నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్కులు పంపించి నన్ను అలా చేస్తావా? అది కదమ్మా, నాతో మాట్లాడద్దు. అగో ఏమయ్యా రవి, మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదా? ఈ లవ్ ట్రిక్లు టెక్నిక్లు మా అమ్మాయి మీద ఉపయోగించావు అనమాట. ఆ అమ్మాయి మీ అమ్మాయిని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి. ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి, గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను. అయినా ఈ లవ్ గివ్వు నాకెందుకు చెప్పండి, నా పని నేను చూసుకోక వస్తాను. నువ్వెక్కడ మనిషిపోయా? లవ్ చేయడం చేత కాని వాడు మనిషే కాదు. మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నాను. నువ్వు మా అమ్మాయిని నిజంగా లవ్ చేసావా? నిజంగా? నువ్వు నాకు నచ్చావయ్యా. నువ్వు మా అమ్మాయి జోడి బాగుంటుంది. మరి మీకు ఇంకేమి? నాకేం అభ్యంతరం లేదు. వదిలేయండి మీ అమ్మాయిని. రవి బాబు నువ్వు తిట్టావని చెప్పి ఎల్కొమ్మ తాగేసి హాస్పిటల్ కానయ్యాడు. ఇప్పుడు చుట్టం వస్తే మీరంతా ఎలా ఏడ్చి శోకాలు పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేశారా? బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాం గురు. ఏదో ఒకసారి మీ టాలెంట్ చూపించండి. రెడీ చిట్టం వచ్చేస్తుంది. కానీ దేవుడా, మీరు నిశ్శబ్దంగా ఉండండి. డాక్టర్, ఈయన పరిస్థితి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు, ఏమీ లాభం లేదు. ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు. చూడమ్మా, ఈ లోకంలో ఏ వైద్యమో బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే. నన్ను ఏం చేయమంటారు డాక్టర్? గుండె కూడా ఆగిపోతుంది అతని చెవిలో. నీ మనసులోని మాట చెప్పమ్మా. అమ్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పెసరట్టు ఉప్మా చెత్త మాటలు కాకుండా 4 ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా. ఊపిరి పోసుకుంటాడు బిడ్డ. ప్రేమని ఎలా తెలియజేయాలో తెలియని మనిషిని నేను. నిజానికి మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది నాకు. ఆ ప్రేమను అల్లరిగాను, నీ మీద కోపంగాను మార్చుకున్నాను. నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. గుండె కొట్టుకుంటోంది. ఆక్సిజన్ ఇస్తే అతను బ్రతికించాలి. ఆక్సిజన్ అక్కడ. ఇప్పుడు ఎలాగా? అతను కాస్త స్వచ్ఛమైన మంచి గాలి గుండెలోకి పంప్ చేయాలి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. నేను ఊతాను డాక్టర్. బెలూన్లు ఊదినట్లు నోట్లో నోరు పెట్టి బుయ్యని ఊతారు.
ఆక్సిజన్ గా లోపలికి వెళ్తాం, వీడికి వెళ్తుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇతను బ్రతికించగలవు. అవునమ్మా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనిషి నోట్లో నోరు పెట్టి గుండెల్లోకి ఆక్సిజన్ పంప్ చేస్తే బ్రతుకుతారమ్మా. అమ్మా బిడ్డ బతుకుతాడంటమ్మా, నోట్లో నోరు పెట్టి ఊదమ్మా. మేమందరం ఉన్నామనుకో నువ్వేమన్నా సిగ్గుపడతావేమో. పదండ్రా మనందరం బయటికి వెళ్ళిపోదాం. అమ్మా నువ్వు మాత్రం గట్టిగా టైట్ గా నొక్కి పెట్టి బిగదీసి ఊతల్లి. ఏ మాత్రం బతకని ఇవ్వకమ్మా, బిడ్డ ఎగిరి పడతాడు. అమ్మాయి పదండ్రా పోదాం బయటికి. అమ్మా గట్టిగా ఊతల్లి. ఎట్టా ఉంది లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్? అంటే అంటే ఉంది, నేను చేసే ఛాలెంజ్ ప్రకారం నీతో కిస్ ఇప్పించుకున్నాను. అంటే అలా కుదురుద్ది? ప్రేమించాను ఒప్పుకున్నావుగా. దా కొంచెం ఆక్సిజన్ తక్కువైంది, ఓసారి ఊదుకో. నువ్వు ఇష్టపడ్డావు అంటే తప్పకుండా అమ్మాయి నాకు నచ్చి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికి రేపు సాయంకాలం 6 గంటలకు మీ ఇంటికి వస్తున్నామని వాళ్ళ నాన్నగారితో చెప్పొచ్చానమ్మా. ఆ పాప ఎంతైంది? 20 రూపాయలండి. ఇదిగో. ఇల్లు చాలా కళగా ఉందిరా. ఇంటిని ఏం చూసావమ్మా? ఆ అమ్మాయిని చూడాలి, కళకళలాడిపోతున్నాను అనుకో. లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అమ్మాయిదే మాట కరుకు, మనసు వెన్నపూస. చూస్తావుగా? లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదూ. లక్ష్మి కళ ఆ మాట ఎవరంట? నే అందే పోలేరమ్మ కళ అని. చూడు ఎలా ఉట్టి పడుతుందో. పొద్దుపోయి వస్తానన్నారని అందుకే ఇలా. నమస్కారం అత్తయ్య. లేమ్మా. చాలే, ఇంక ఈ పోలేరమ్మ వేషం తీసేసి మామూలు వేషం కట్టు పో. రామ్మా, నేను స్టార్ట్ చేస్తాను. అమ్మా ఇప్పుడు ఆ దెయ్య పిల్లకి చిక్కు తీసి పేలు తీసి అనవసరంగా శ్రమ పడక ఆ ఒంటి మీద ఉన్న బూజు దులిపేసి చిన్న 3 డేస్ పంపించు చాలు. చూడండి అత్తయ్య. చూడండి అత్తయ్య, కొబ్బరికాయ కొట్టా అంటే పుచ్చి పగిలిపోద్దా అనుకున్నావు. మొహం పచ్చడైపోద్ది. నువ్వు ఊరుకోరా. ఏమ్మా మీ నాన్నగారేది? పళ్ళు స్వీట్స్ తీసుకురావడానికి బజార్కి వెళ్ళారు. బతికించావు. ఈ హోటల్లో స్వీట్స్ ఎక్కడ పెడతావునని హళీలు తెచ్చాను. అమ్మా నేను చేశానని ఏదైనా పెడద్దేమో, నువ్వు వస్తా మాకు. ఏమిటో రవి, గురుగారు అల్లుడు కాకుండానే కేకలేసేస్తున్నావు. తమాషగా. అమ్మగారు ఎక్కడ? దిష్టి బొమ్మ లాంటి మీ అమ్మాయిని చూసి. అంటే మా అమ్మాయి దిష్టి బొమ్మ కాదండి, కుందన బొమ్మ. ఆ అందాల రాశిని చూసి మా అమ్మగారు ధరుచుకుని ఆ తర్వాత సర్దుకుని తనే ముస్తాబు చేస్తుంది. ఏంటి మీ అమ్మగారు మా అమ్మాయిని ముస్తాబు చేస్తుందా? అదేనండి విడ్డూరం. పెళ్లి చూపుల చరిత్రలోనే ఇది కని విని ఎరుగని సంఘటన. అవునవును, ఉండి వస్తాను. అలాగే. నువ్వెంత ముస్తాబు చేసినా ఫేస్ అంతే జుడ్డు గారే మూకులా ఉంటుంది. త్వరగా తీసుకురామా. చూడరా మహాలక్ష్మి కళతో ఎలా వెలిగిపోతుందో. అన్నయ్య నేనన్నయ్య నీ చెల్లెలు పార్వతిని. నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా? నా అనుకున్న వాళ్ళు, నేను నమ్ముకున్న వాళ్ళు నా చావు కోరుకున్నా నా ఆయుష్ గట్టిది కాబట్టి నేను ఇంకా బ్రతికే ఉన్నా. వీడు వీడు నీ కొడుక? అవునన్నయ్య. అసలు వెళ్ళు, నీ కొడుకును తీసుకుని నా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళు. అన్నయ్య ఇంతకాలం ఎవరినైతే ఈ జన్మకు చూడకూడదనుకున్నాను, ఎవరి నేడైతే నా జీవితం మీద పడకూడదనుకున్నాను, అటువంటి మీరు నా కళ్ళ ముందు పడ్డం నేను చూడలేను, సహించలేను, భరించలేను. పండి వద్దు. బంధానికి అనుబంధానికి అర్థం తెలియని నువ్వు ఆ పిలుపు పిలవద్దు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి అమ్మ ఏం చెప్తా మీరు ఏమాత్రం. Shut up! నీ కన్నతల్లి ఎవరో ముందుగా నాకు తెలుసుంటే నిన్ను కన్నెత్తైనా చూసేవాడిని కాదు. నీ తల్లిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా కూతుర్ని పలకరించినట్టు తెలిసిందో నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఇంటికి వచ్చిన మనుషులు పట్టుకుని సంస్కారం అంటే సంస్కారం గురించి నువ్వు నాకు నేర్పుతున్నావా? బొమ్మని చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదా? సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు. నేను చెప్పేది విను. పదమ్మా.
ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? జాగ్రత్తమ్మా. నెమ్మది. కూర్చో. ఇప్పుడు వస్తాను.